make it today because of some very unexpected urgent work in. But anyway, నేను చెప్పాలంటే నా జర్నీ ఆల్మోస్ట్ షాంక్షన్కి 1978లో 79 స్టార్ట్ అయింది. అండ్ అదేంటి, నేను సినిమా తీసింది ఫస్ట్ శివ 1980 అంటే ఇది నేను చెప్పేది 16 వయసు సినిమా. శ్రీదేవి గారి ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. నేను మెస్మరైజ్ అయిపోతాను చూసి. అసలు అంటే ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చూసానో నాకు గుర్తుపడలేదు 16 వయసు. సో అప్పటి నుంచి ఒక నాకు విపరీతమైన ఒక అభిమానిగా, ఆరాధకుడిగా అయిపోయాను సిద్ధు గారు. అది అయిన తర్వాత ఓకే, ఆబ్వియస్లీ ఇది అయిపోయింది, శివ వచ్చేసింది. వచ్చిన తర్వాత అంటే శ్రీదేవి గారిని దగ్గర నుంచి చూడాలి అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంబిషన్స్ నాకు. దానికే నేను డైరెక్టర్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ప్రొడ్యూసర్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు ఇట్లా శ్రీదేవి డేట్స్ నేను సంపాదించగలుగుతాను, చేస్తావా అంటే చేస్తావా అని అలాంటి అవకాశం వస్తే అదన్నా ఏదైనా చేసేస్తానని దాంట్లో స్టార్టింగ్ నేను వన్స్ ఆవిడని కలిసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఇప్పుడు సినిమా తీయటానికి ఒకటే ఒక కథ ఉంది. ఆ కథలో ఒక పాత్రకి ఫలానా యాక్టర్ సూట్ అవుతారు అని మనం డైరెక్టర్స్ మామూలుగా ఆలోచిస్తారు. నేనేంటంటే క్షణక్షణం అనేది శ్రీదేవి గారికి ఒక ప్రేమ లేఖలాగా డిజైన్ చేశాను. అంటే ఆవిడని అంతకుముందు ఎవ్వరూ చూపించిన విధంగా ఏ డైరెక్టర్ కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఆవిడ క్యారెక్టరైజేషన్ కానీ, ఆవిడని మెప్పించడానికి ఉన్న ఏకైక ఆబ్జెక్ట్ నాకు అది ఆ సినిమా. సో దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ స్టార్టెడ్. దాని తర్వాత ఆబ్వియస్గా ఒక అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ ఒక రామ్ కామ్ మిక్స్ విత్ ఒక చిన్న హ్యూమరస్ టచ్ ఉన్న, ఎస్పెషల్లీ ఆవిడ క్యారెక్టర్లో చేసింది. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో నా మెమరీస్ క్షణక్షణకి అంటే అఫ్కోర్స్ ప్రతి సినిమా మీరు ఆల్రెడీ చూశారు. నాకేంటంటే మీకు మగపురాని నాకు సినిమాలు దృశ్యాలు కన్నా సినిమా తీస్తున్నప్పుడు అయిన కొన్ని పాయింట్స్, నాకు ఒక ఆరెంజ్ బాటిల్, రకరకాల సీసాలు ఉన్నాయి. సో ఇంకా ఆ కూర్చుని తన శ్రీదేవి గారు ఎక్కడైతే కుట్టిన ప్లేస్ చూసి ఆడు వణుకుతున్న చేతులతో ఒక బాటిల్ తీసాడు, గ్రీన్ బాటిల్ తీసి అదేదో చేస్తాడు, చేతిలో జారిపడి పైపోయింది. ఈసారి ఆరెంజ్ బాటిల్ తీసాడు. అంటే శ్రీదేవి గారు అది ఏంటి గారు, గ్రీన్ బాటిల్ పోతే ఆరెంజ్ బాటిల్ తీస్తే అవన్నీ ఒకటేనా, మీరు ఒకే దానికి 2 మందులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆ అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. సరే, మొత్తానికి ఇప్పుడు ఏం చేసేది లేక నేను ఆవిడకి ధైర్యం చెప్పి లోపల ఎక్కడో నాకు భయం, ఏంటిది ఏమైనా అవుతుందా ఏంటి అని. నేను మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ని బయటికి వెళ్ళి అడుగుతున్నాను. అతను లేదండి 100% ఇతను డాక్టర్కి పేరు కూడా ఉంది, అది ఇది అని చెప్పాడు. సరే, మొత్తానికి చేసేసారు. అండ్ యాక్చువల్లీ బికేమ్ వెల్. ద నెక్స్ట్ డే షీ వాజ్ ఆల్ రైట్. ఇది ఒక నాకు చాలా గుర్తున్న ఇన్సిడెంట్. తర్వాత రెండోది, అందరం దేవత తారా తీరం పాట తీస్తున్నప్పుడు సుందర మాస్టర్ ప్రభుదేవా అది జరుగుతూ ఉంటే నేను కెమెరా కట్ అవ్వగానే ఒక డాన్స్ స్టెప్ నేను ఓకేనా, సుందర మాస్టర్ వన్మోరాను. సో మళ్ళీ ఎందుకు వన్మోర్ అనుకున్నా, మళ్ళీ చేశాను. మళ్ళీ నేను ఓకే అన్నాను, మాస్టర్ వన్మోర్ అన్నాడు. అంటే నేను అసిస్టెంట్ పిలిచి ఎందుకు వన్మోర్ అంటున్నాడు మాటికి అని అడిగాను. సార్ మీరు ఏంటంటే మీరు శ్రీదేవిని చూస్తున్నారు, ఆయన వెంకటేశ్వరుని చూస్తున్నాను. థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఫిలిమ్స్లో ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈచ్ పర్సన్ వ్యూవర్కి అతను ఏది పర్టికులర్గా ఇంట్రెస్టెడో అతను చూపు ఆ ఫ్రేమ్కి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్కి వస్తే అఫ్కోర్స్ గోపాల్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ కెమెరా. నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షార్ట్స్ అని ఒక సాకి వస్తుంది జుంబాయి సాంగ్ ముందు. అక్కడ ఒక క్రేన్ అలా వెనక్కి వెళ్తే జూమ్ ఫార్వర్డ్ ఒక వేవీ మూమెంట్ క్రియేట్ అవుతుంది. శ్రీదేవి గారి క్లోజప్ అది వన్ ఆఫ్ గోపాల్ రెడ్డి గారి బెస్ట్ షార్ట్స్ నేను నా కెరియర్లో ఆయనతో నేను పనిచేసిన అన్ని సినిమాల్లో. అండ్ ఎడిటింగ్ ఆస్పెక్ట్లో నేను ఒకటి చాలా అంటే ఒక ఎడిటింగ్లో స్క్రీన్ ప్లే ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు శ్రీదేవి గారిని తరువాత
రామిరెడ్డి గ్రూప్ వస్తుంది, శ్రీదేవి వెంకటేష్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న గుంటలో దూకేసి కనపడకుండా తప్పించుకుంటారు. అది నా కెరియర్లో నేను చేసిన అన్ని సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటింగ్ థింగ్స్. అంటే ఏంటి పాయింట్, ఒక షార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాం శ్రీదేవి వెంకటేష్ పరిగెడుతున్నారు, వెనకాల నుంచి రామిరెడ్డి గారు వస్తున్నారు, అది కూడా ఎస్టాబ్లిష్ చేసాం. ఒక పర్టికులర్ టైంలో మిడ్ క్లోజ్అప్లో శ్రీదేవి గారు కింద నడిచి కిందకి వెళ్ళిపోతారు ఇద్దరు వెంకటేష్. మనకి ఏమి కాదు కదా, రామిరెడ్డి పరిగెత్తుకు వస్తున్నాడు, వచ్చి ఒక చోట ఆగాడు, ఆగి ఇటు అటు చూస్తున్నాడు, అంటే కనపట్లేదని అర్థమైంది. ఇప్పుడు ఏమైపోయారు, కిందకి ఎలా అయిపోయారు ఫ్రేమ్ నుంచి అని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ శ్రీదేవిని క్లోజ్అప్ కట్ చేసి తను ఏదో చూసి గబుక్కునే నడుస్తుంది. ఆ వెంకటేష్ నోరు నొక్కేసి ఇలా చెయ్యి ముందుకు తెచ్చేటప్పటికి టాప్ యాంగిల్ కట్ చేస్తే వాళ్ళు ఒక గొంట్లో కింద ఉన్నారు, వీళ్ళు కనిపించకుండా ఆ బ్యాగ్ కొంచెం ముందు బ్యాగ్ మెల్లగా వెనక్కి అవుతాడు. సో దీంట్లో ఎడిటింగ్ ఇదేంటంటే ఫస్టే నేను ఒకవేళ చూపించుంటే వాళ్ళు కింద గొంట్లో పడ్డారు, ఈ మొత్తం డ్రామా అంతా పోతుంది. సో ఇట్టి షార్ట్స్ ఎడిటింగ్, ఏ షార్ట్ తర్వాత ఏ షార్ట్ పెట్టామన్న దాని మీద ఎంత డ్రామా క్రియేట్ చేయొచ్చు అనేది ఇది ఒక వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను తీసిన సినిమాలు. ఇంకా దీని తర్వాత ఓకే, ఇప్పుడు కీరవాణి అంటే నాకు ఫస్ట్ శివ అప్పుడే నేను తీసుకోవాలి కీరవాణి. అంటే నేను శివ ట్రై చేస్తున్న టైంలో, కానీ అందరూ కొత్త వాళ్ళు అయిపోతే ఎలాగా అని ప్రొడ్యూసర్ ఇదంతా మాట్లాడేసరికి నేను కూడా ఫీల్ అయ్యి ఇళయరాజా గారిని తీసుకున్నాను. శివ తర్వాత నేను నా కమిట్మెంట్ ఉంది కాబట్టి క్షణక్షణంకి కీరవాణి తీసుకున్నాను. అండ్ ఐ థింక్ ఈజ్ నా కెరియర్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్స్ నాకు ఎప్పుడు చెప్పాలంటే మన రంగీలా అండ్ క్షణక్షణం. Kirwani, every song what he has done, I think it's a masterpiece. Of course, the background music also. And ఆ టైంలో వెంకటేష్ అంటే హీరోలు అంటే ఇప్పుడు నేను మెయిన్గా శ్రీదేవి గారి కోసం చేశాను కాబట్టి ఆల్మోస్ట్ ఆ టైంలో హీరో క్యారెక్టరే 30-40 minutes వరకు రాడు. అది అంటే ఆ టైంలో అన్హర్డ్ ఆఫ్. నేనేమో నా మైండ్లో శ్రీదేవి హీరో అనుకున్నాను కాబట్టి ఆ డీలే అలా జరిగింది. బట్ వెంకటేష్ హస్ ఆల్సో డన్ ఫ్యాంటాస్టిక్, ఎస్పెషలీ లాస్ట్ షాట్లో వాళ్ళిద్దరు ట్రైన్ దగ్గర నుంచి ఆ ట్రైన్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత చాలా వెరీ సటిల్ లవ్ స్టోరీ మొదలవబోతుంది అని ఒక చిన్న టచ్ తోటి ఎండ్ చేశాను. సో దీస్ ఆర్ మై మెమరీస్ ఆఫ్ క్షణక్షణం. అండ్ ఆఫ్ కోర్స్ ది వేర్ ఆ ట్రైన్ సీక్వెన్స్ దానికి ఉన్న ఎంత డీటెయిల్డ్గా ప్లాన్ చేసాం అక్కడ. దాంట్లో ఒక చిన్న అనెక్డోట్ ఏంటంటే, నేను నంద్యాల అనే చోట తీస్తున్నామండి అని చెప్పాను. శ్రీదేవి గారు మదర్ ఉన్నారు. అంటే ఆ టైంలో శ్రీదేవి గారు నేషనల్ స్టార్, ఆవిడ అక్కడ నంద్యాల లాంటి చోటకి తీసుకెళ్తే క్రౌడ్ కంట్రోల్ ఎలా చేయగలుగుతాం. ఇంకో ప్రాబ్లము అంటే అప్పుడు రావటానికి ఆవిడ కూడా యాజ్ ఎ హీరోయిన్ అంటే అదంతా కొంచెం రౌడీజం ఏదో రకరకాల రెప్యుటేషన్స్ ఉన్నాయి. అప్పుడు అది నిజంగా రిస్క్ అవ్వదా అని అడిగితే, నేను లేదండి నేను చూసుకుంటాను, మీరేం చూసుకుంటారు, మీరు సూపర్ మ్యాన్ అండి. అప్పుడు మేము ఏం చేసామంటే, నేను హైదరాబాద్లో ఒక 20 మంది రౌడీలను గ్యాదర్ చేసి శ్రీదేవి గారి పర్సనల్ బాడీ గార్డ్స్గా పెట్టి అక్కడి నుంచి ఒక మళ్ళీ నంద్యాలలో స్టేట్ రిజర్వ్ పోలీసు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వాళ్ళు ఒక 50 మంది, ఆల్మోస్ట్ శ్రీదేవి గారికి 70 to 80 people ఉండేవారు సెక్యూరిటీ. అక్కడ చేస్తున్నప్పుడు నేను వెంకటేష్ ఒక కాటేజ్లో ఉండేవాళ్ళం, శ్రీదేవి గారు ఒక 500,000 yards ఇంకో కాటేజ్లో. ఇప్పుడు రాత్రి అంతా ఒక 10,000 మంది శ్రీదేవి గారి బంగ్లా చుట్టూ, అదే రిసార్ట్ బంగ్లా చుట్టూ ఉండేవారు. ఉట్టి ఇల్లుని చూస్తూ ఉంటారు అంతే. అంటే ఒక స్టార్ క్రేజ్ అనేది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను చూసింది అప్పుడే. యూనో తర్వాత మేము లొకేషన్లో ఉండి శ్రీదేవి గారు బయలుదేరి వస్తున్నారు లొకేషన్కి. మాకు ఎలా తెలిసేది అంటే అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఏం లేదు కదా. ఆ వచ్చే రూట్లో ఒక దుమ్ము అలా మన వైపు వస్తూ ఉండేది. ఎందుకంటే శ్రీదేవి గారు వెనకాల 100,000 మంది పరిగెడుతూ ఉంటే వాళ్ళ కాళ్ళ దుమ్ము ఒక చిన్న టైఫూన్ లాగా మా వరకు వస్తూ ఉండేది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ క్రేజ్ ఐ సా. ఇప్పుడు ట్రైన్ చేసే సీక్వెన్స్లో అట్లీస్ట్ ఒక 4 పోయారు ఆ టైంలో. బికాజ్ ఆ ట్రైన్లో ఎక్కేసి ఒకరినొకరు పట్టుకుని ఇవన్నీ చూడటానికి వచ్చి కింద పడిపోయి, లేకపోతే ఎలక్ట్రిక్ వైర్ తగిలి. అండ్
అండ్ లైక్ ఐ సెడ్ ప్రేమ లేఖ మారి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా నేను ఎవరైనా ఒక దో శివ వాజ్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ ఆ పర్టికులర్ టైంలో. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా క్షణక్షణం డైరెక్టర్ అని ఎక్కువ ఉంటాను, శివ డైరెక్టర్ కన్నా ఎక్కువ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ ఐ హావ్ మేడ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ డీటెయిల్స్ విత్ యూ. థ్యాంక్ యూ. So we are also very happy కదా. సో యా, ఆర్జీవి గారు యాక్చువల్లీ ఇక్కడ రావాలి, కాకపోతే ఆయన ఫిలిం ప్రమోషన్స్ లో బిజీ ఉండడం వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు. బట్ ఎనీహౌ చాలా వరకు క్యాప్చర్ చేసి తీసుకొచ్చాం అనమాట. హ్యాపీనా? ఆయన చూడగానే మామూలు ఎనర్జీ రాలేదు మీ అందరికీ, నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ సో క్షణక్షణం మూవీ చూడడానికి, ఆర్జీవి గారి ప్రపంచంలోకి రావడానికి, భూమి మీద రావడానికి, సో ఇంత క్రియేటివ్ బ్రెయిన్, ఇంత అమేజింగ్ టెక్నీషియన్, ఇన్ని బ్లాక్ బస్టర్స్ అందించిన మన అమేజింగ్ డైరెక్టర్ మన ముందుకు రావడానికి కారణమైన సో వారి మదర్ ఇక్కడ ఉన్నారు, సూర్యవతి గారు. సో ఒకసారి ఆవిడికి. అండ్ అలాగే రాము గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఆయన లోపల ఏది దాచుకోరు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తారు. అది బ్లడ్ లో ఉందేమో అనిపిస్తుంది నాకు. సో అఫ్ కోర్స్ ఇక్కడ మరి రామోయిజం ఎలా అయితే చూసామో రాము గారిని, అండ్ అలాగే నేను విజయాయిజం కూడా ఈ రీసెంట్ గా చూసాను నేను. సో వారి సిస్టర్ విజయ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారికి కూడా ఒకసారి సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాము గారితో అసోసియేషన్ ఉన్న కొంతమంది ఇక్కడ ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ సినిమాతో సంబంధం ఉన్న కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో